ఆరిజిన్ హాస్పిటల్ బాడీ మైండ్ సోల్ డాక్టర్ జ్యోత్స్న తేజ గారిచే ప్రారంభించబడిన ఇన్ పేషెంట్ చికిత్సాలయం. ఫిజియోథెరపీ, హోమియోపతి, ఆయుర్వేద, ఆక్యుపంక్చర్, ఐరిడాలజీ, ఖైరోపతి, మ్యానిపులేషన్, రిహాబిలిటేషన్ మరియు కొలన్ హైడ్రోథెరపీ వంటి వివిధ రకముల సేవలను అందిస్తుంది. ఆరిజిన్ నందు ప్రాచీన మరియు అధునాతన చికిత్సా విధానములతో శారీరక రుగ్మతలకు చికిత్స, ఓజోన్ థెరపీ, మానసిక రుగ్మతలకు ఎలక్ట్రో హోమియోపతి, ఆక్యుపంక్చర్, పంచకోశ శుద్ధికి కొలన్, కిడ్నీస్ డిటాక్సిఫికేషన్, వ్యాధి యొక్క మూలమును తెలుసుకున్నటకు ఐరిస్, కండ్లు, నాడి, నాలుక, పోస్చరల్ ఎనాలిసిస్ తో పరీక్షించి చికిత్స చేయబడును. పెరాలిసిస్, డయాబెటిస్, థైరాయిడ్, బీపీ, గ్యాస్ ట్రబుల్, సంతానలేమి, సయాటికా, చర్మ సమస్యలు, కీళ్ళ నొప్పులు, ఆల్కహాల్ అడిక్షన్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు మరియు డిప్రెషన్ వంటి సమస్యలను సరిచేయుటకు ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, మడ్ థెరపీ, ఖటివస్తి, ఆహార వైద్యం, వాక్యూమ్ థెరపీ, డాన్ థెరపీ, ఓజోన్ థెరపీ, ఆస్టియోపతి వంటి వైద్య సేవలతో అందరి మన్నలను అందుకుంటున్న ఆరిజిన్కి విచ్చేసి ఈ సేవలను వినియోగించుకోగలరని ఆశిస్తున్నాం. ఆరిజిన్ బాడీ మైండ్ అండ్ సోల్ డాక్టర్ రామశెట్టి జ్యోత్స్న తేజ గారి దగ్గర ఉన్నాం. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం గారు. నమస్తే అండి. మేడం గారు, ఈ ఆరిజిన్ గురించి కొంచెం మా వీక్షకులు తెలియజేస్తారా? సో మన బాడీకి సంబంధించి ఏదైనా డిసీజెస్ వచ్చినాయి అని అంటే ప్రతిదీ ల్యాబ్స్ టెస్టుల్లో వాటిల్లో చూసి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. కానీ మన సనాతన ధర్మంలో ప్రీవియస్గా ఉన్న వైద్యులందరూ కూడా ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లో నాడిని చూసి కంటిని చూసి చెప్పడం జరుగుతుంది. అదే విధానాల్ని మేము పెంపొందిస్తూ నాడీ రిలేటెడ్గా నాలికను చూసి, ఐరిస్ కంటిని చూసి మేము ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల సమస్య అనేది తీవ్ర రూపం దాల్చిన తర్వాత కాకుండా, డిసీజ్లోకి పర్సన్ ఎంటర్ అయిన తర్వాత కాకుండా మనం ముందుగానే డయాగ్నోస్ చేయడానికి, అసెస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పేషెంట్ కూర్చునే విధానం, నుంచునే విధానం, నడిచే విధానం ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్స్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఎంత పర్టికులర్గా ఉంటుంది అంటే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కంటిని చూసి 26 వారాల తర్వాత పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో కూడా చెప్పగలిగినంత టెక్నాలజీ అనేది మన పూర్వం నుంచే ఉంది. అయితే అలాంటి విధానాలన్నింటినీ కూడా మేము ఆరిజిన్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. మేడం గారు, మీరు చెప్పినట్టుగా మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మహిళ అని చెప్పారు ఈ ఐరాలజీ దీంట్లో. దాని తాలూకు ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి కొంచెం చెప్పండి. సో ఇండియాలో ఐరిడాలజీ రిలేటెడ్గా నేను ఒక్కదాన్నే ఉన్నానండి చేసేదాన్ని. అంటే ఏంటంటే, ఐరిస్ని చూసి మన బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అనేది చెప్పచ్చు. మేము ఐరిస్ని బాడీకి సంబంధించిన బ్లూ ప్రింట్ అని చెప్తాం. అంటే హార్ట్కి సంబంధించి, లంగ్కి సంబంధించి, అలా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మెయిన్ 12 ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన మన జెనెటికల్ మార్కేషన్స్ అనేవి మన ఐరిస్ లో ఉన్న ఫైబర్ పిగ్మెంటేషన్, అరేంజ్మెంట్, డెప్త్, రెసిలియన్స్ వీటిని బేస్ చేసుకొని ఎవరికైనా సరే మీకు ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఈ విధంగా కేర్ తీసుకుంటే మీరు బెటర్ గా ఉంటారు. అంటే ఏదైనా ఒక గొయ్యి ముందుగా ఉంది అని అంటే కేర్ ఒక ఆప్షన్ మనం ముందు ఒక బోర్డు పెడతాం కదా, ఆ విధంగా మన కన్ను అనేది అన్ని రివీల్ చేయడానికి రెడీగా ఉంది. మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలిగితే మనము డిసీజ్ అనే ఒక గొయ్యిలోకి పడకుండా మన బాడీని మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఐరిస్ అనాలిసిస్ అనేది. మేడం గారు, మీ క్లినిక్ లో చూస్తే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో కూడుకున్న వ్యవహారం కనపడుతుంది. ఇంత అడ్వాన్స్డ్ గా మీరు ఇన్ని థెరపీలు, అంటే 6 థెరపీలు మీ దగ్గరే అవైలబుల్ గా ఉన్నాయి. దీనికోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకున్న వారికి మీరు ఇచ్చే చిన్న సందేశం. సో నేను ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఒకే ఒక మహిళా కైరోప్రాక్టర్ని, అంటే స్పైనల్ అలైన్మెంట్ అండ్ అడ్జస్ట్మెంట్స్ డ్రాప్ టేబుల్ మీద చేస్తాము. సో స్పైన్లో ఈవెన్ డయాబెటీస్ రిలేటెడ్గా కూడా అందరూ ఫుడ్ జాగ్రత్తగా తీసుకుంటే, లేకపోతే వాకింగ్ చేస్తే నా డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది అంటారు. బట్ కంట్రోల్ అవ్వకుండా చాలా మంది
చాలా అంటే హయ్యర్ లెవెల్స్లో ఉండి కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అందరికీ తెలియని అన్రివీల్డ్ సీక్రెట్ ఏంటి అని అంటే మన స్పైన్లో T7 వర్టిబ్రా నుంచి ప్యాంక్రియాస్కి సప్లై ఉంటుంది, నర్వ్ సప్లై. ఆ T7 వర్టిబ్రా టిల్టెడ్ గా ఉంటే కూడా డయాబెటీస్ అనేది వస్తుంది. చాలా సన్నగా ఉండే పేషెంట్లు వస్తుంటారు, వాళ్ళు పాపం ఏమి తినరు, ఎక్సర్సైజెస్ వాటి పరంగా జాగ్రత్తగా ఉంటారు, ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనే దాని మీద క్లారిటీ ఉండదు, వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. సో ఒకటి ఏంటి అని అంటే వాళ్ళని కనుక మేము చెక్ చేసినట్లయితే ఈ వర్టిబ్రా టిల్టెడ్ పొజిషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఖైరో రిలేటెడ్ గా మేము చేసేది ఏంటి, ఖైరో అండ్ డాన్ థెరపీ లాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తోటి ఈ స్పైన్ మొత్తాన్ని కూడా అలైన్ చేయడం ద్వారా వాళ్ళ బాడీని బెటర్ గా చేయొచ్చు, డిసీజ్ ఫ్రీగా చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మా దగ్గర డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్స్, థైరాయిడ్, ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో థైరాయిడ్ కూడా మెయింటెనెన్స్ కాదు, మనం ఆర్గాన్ని యాక్టివేట్ చేస్తూ రివర్సల్ మీద వర్క్ చేయడం అనేది ఉంటుంది అనమాట. ఇలాంటి మెటబాలిక్ డిసీజెస్ అన్ని, బీపీ అని అంటే జనరల్లీ గుండెకి సంబంధించిన సమస్య అనుకుంటారు, కానీ కాదు. బీపీ అనేది మన కిడ్నీస్ ఇచ్చే వార్నింగ్ గా చెప్పుకోవచ్చు. వారికోస్ వెయిన్స్ కూడా దీని రిలవెంట్ గానే ఉంది. ఇట్లాగా మనకి తెలిసిన వ్యాధి గురించి మూలాల దాకా వెళ్ళి, ఆరిజిన్ అనే నేమ్ అక్కడి నుంచే వచ్చిందండి. ఒక డిసీజ్ ని దాని ఆరిజిన్ నుంచి కూడా మనం చూస్తూ రిజల్ట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో మా దగ్గర ఫిజియోథెరపీ, ఆయుర్వేద, ఆక్యుపెంక్చర్ లో కూడా 10 వెరైటీస్ ఆఫ్ ఆక్యుపెంక్చర్స్ అనేవి చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ద కేస్ అండ్ కేస్. తర్వాత ఎలక్ట్రో హోమియోపతి, న్యాచురోపతి ఉంది, అండ్ ఐరిడాలజీ, ఖైరోప్రాక్టర్, ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఉన్న ఒకే ఒక సెంటర్ మాది ఇండియాలో, మాది ఒక్కటే ఉందని చెప్పడానికి నేను చాలా ఎప్పుడు కూడా సంతోషపడుతూ ఉంటాను అనమాట. అండ్ ఓజోన్ థెరపీ లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, కొలాన్ హైడ్రోథెరపీ లాంటి న్యాచురోపతిలో కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, హైయర్ అండ్ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఆరిజిన్ హాస్పిటల్ కి సంబంధించి 4 బ్రాంచెస్ లోనూ సేమ్ క్వాలిటీ తోటి మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ థెరపీస్ మన న్యాచురల్ సిస్టమ్స్ లో నుంచి మేము తీసుకుని వచ్చి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి సర్వీసెస్ ని డిసీజ్ వచ్చిన తర్వాత కాదు, ఇంకా ముందుగానే మా బాడీ ఏం చెప్తుంది అని తెలుసుకోవాలని మీరు అనుకుంటే డెఫినెట్లీ ఆరిజిన్ అప్రోచ్ అవ్వచ్చు. మేము మీ బాడీ గురించి వింటాము, అదేం చెప్తుందో మీకు చెప్తాము. సో మీ డైట్ ప్రోగ్రామ్స్ కానీ, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చిన్న చిన్నవి చేసుకోవడం ద్వారా కూడా మీరు డిసీజ్ ఫ్రీగా ఉండడానికి మేము ఎప్పుడు హెల్ప్ చేస్తాము. బీ ఇన్ వెల్నెస్, నాట్ ఇన్ ఇల్నెస్, ఇది మా మేజర్ మోటో. సో డూ విజిట్ ఆరిజిన్. మేడం గారు, ఈ ఆరిజిన్ ఎక్కువ మెడికల్ క్యాంప్స్ ఏమైనా కండక్ట్ చేశారండి? ఇప్పుడు ఏమన్నా కొత్తగా అవార్డ్స్ ఏమైనా మనకి వచ్చినాయా ఇందులో? మెడికల్ క్యాంప్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆరిజిన్ స్టార్ట్ అయ్యి, అంటే నా అండర్లో స్టార్ట్ అయ్యింది, అది ఆల్మోస్ట్ ఆల్ 14 years అవుతుందండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా ఉంది. మేము మేజర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయడానికి చూస్తాము. క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ క్యాన్సర్ అవేర్నెస్, ఆడపిల్లల్లో మెన్స్ట్రువల్ హైజీన్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్, అండ్ ట్రాఫిక్ కమిషనర్ వీళ్లతోటి కంబైన్డ్ అయ్యి ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ ప్రోగ్రామ్స్ అనేవి, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చేస్తూ ఉంటాం. అంటే సీట్ బెల్ట్ ఇట్లాంటి వీటి పెట్టుకోకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మనిషి చనిపోతే దట్ ఈస్ ఓకే ఫైన్, బట్ చనిపోకుండా ఇంకా జీవత్సవం లాగా కాళ్ళు చేతులు అన్ని చచ్చిపడిపోయి ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఇలాంటి కేసెస్ అన్ని కూడా మా ఫిజికల్ రిహాబిలిటేషన్ సెంటర్ లోకి ఎక్కువ వస్తూ ఉంటాయి. మేము ఫిజియోథెరపీ రిలేటెడ్ గా, రిహాబిలిటేషన్ రిలేటెడ్ గా, అండ్ డ్రగ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ జరుగుతుంది మా దగ్గర. సో దీనికి సంబంధించి ఎక్కువ కేసెస్ చూస్తూ ఉంటాం కాబట్టి స్టూడెంట్స్ కి, కాలేజెస్ కి వెళ్ళి మేము పర్టికులర్ గా అవేర్నెస్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం డాక్యుమెంటరీ రూపంలో. సో 200 మంది విన్నారు అని అంటే కనీసం 5గురిలో చేంజ్ వచ్చినా కానీ మేము చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ అయిద్దని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఆరిజిన్ నుంచి ఇలాంటి సర్వీసెస్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి అందరికీ. మేడం గారు, ఇటీవల కాలంలో కరోనా నుంచి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మటుకు ఈ ఫిజియోథెరపీకి సంబంధించి ఇట్లాంటి వాళ్ళందరినీ ఆన్లైన్ క్లాసెస్ చెప్పమని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఏదో ఇచ్చేస్తున్నారు. ఈ దిశగా మీరు ఏమైనా మన ఆరిజిన్ ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ రూపంలో ఏమైనా అందుబాటులో ఉంటుందా?
ఆన్లైన్ క్లాసెస్ రిలేటెడ్ గా అంటే నెక్స్ట్ మంత్ లో మనది ఒక ప్రోగ్రామ్ వస్తుంది. చాలా చిన్న పిల్లల్లో కూడా భూతద్దాలు అంటే కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటూ ఉన్నారు. మేజర్ గా వాళ్ళ పేరెంట్స్ కి అవేర్నెస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని దిశగా మా దగ్గర ఆన్లైన్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ మంత్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. వి గైడ్ పీపుల్ ముద్రాస్, యోగా టెక్నిక్స్, ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తినకూడదు, ఎలాంటివి అవాయిడ్ చేయాలి, వీటన్నిటి పరంగా ఉంటుంది. అండ్ మా ఆన్లైన్ సర్వీసెస్ లో ఇంకొకటి బాడీ బయోమెకానిక్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాము. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో ఆల్మోస్ట్ కంప్యూటర్ దగ్గర కూర్చొని ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటికీ కూడా. అండ్ పోస్ట్ కోవిడ్ రిలేటెడ్ గా అందరిలోనూ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అండ్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ అంటే ఇది ఇలా వస్తుంది, దీనివల్ల ఇలాగే అవుతుంది అనే మేనిఫెస్టేషన్స్ లేకుండా కోవిడ్ అనేది చాలా వికృత రూపంలో అందరి మీద కూడా చూయిస్తుంది కాబట్టి ఎఫెక్ట్స్, దానికి సంబంధించి ఓజోన్ థెరపీ అనేది మా దగ్గర చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రాణశక్తి మనకి చాలా అవసరం. ఓజోన్ అంటే O3, ఆక్సిజన్ సిలిండర్ నుంచి మేము ఆక్సిజన్ ని తీసుకొని దాన్ని O3 గా ఓజోన్ గా కన్వర్ట్ చేసి పేషెంట్ కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి డిఫరెంట్ గా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అడ్వాన్స్ థెరపీ. పోస్ట్ కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ వేటికైనా సరే ఓజోన్ థెరపీ అనేది ఒక వరంగా మనం చెప్పొచ్చు. అండ్ ఫంక్షనల్ మెడిసిన్ పరంగా కూడా ఆరిజిన్ వర్క్ చేస్తూ ఉంది విత్ ఆల్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. మీరు కాస్ట్ కోసం మాట్లాడారు కాబట్టి ఈ ఆరిజిన్ అనేది చాలా కార్పొరేట్ సెక్టర్లో ఉంది మేడం. పేదవాడి మిమ్మల్ని సంప్రదించాలంటే, మిమ్మల్ని కలవాలన్నా మీ తాలూకా ఎట్లా ఉంటుంది ఫీజు తాలూకు, దీనికి కొంచెం వివరంగా చెప్తాను. యా, పేదవాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టాబ్లెట్ లేకుండా నా బాడీని నేను బెటర్ గా చేసుకోవాలి అనే ఒక అవేర్నెస్, అది పేదవాడా ఉన్నవాడా కాదండి, ఎవరికి ఉన్నా సరే వాళ్ళు డెఫినెట్లీ ఆరిజిన్ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ బేసిక్ ప్రైజెస్ అంటే ఒక 1000 రూపాయల నుంచి ఇంకా పైన ఎక్కువ కాస్ట్ లో ఉండేవి కూడా ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. బట్ ఏ ఒక్కరిని కూడా కాస్ట్ రిలేటెడ్ గా చూసి మేము ఎప్పుడు కూడా ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వకుండా ఉండేది ఉండదు. సో ఏమి చేయకుండా ఉండదు కన్నా ఏదో ఒకటి చేయడం బెటర్. వాళ్ళకి డైట్ సజెషన్స్ కానీ, యోగిక్ టెక్నిక్స్ కానీ, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందనే ఒక అవేర్నెస్ ఇవ్వడం కానీ, అండ్ ఎలక్ట్రోహోమియో మెడికేషన్స్ బేసిక్ లైన్ లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు మన ఆరిజిన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఉన్నదని చెప్పారు కదా, దాని తాలూకు వివరాలు కొంచెం చెప్తే వీక్షకులకు తెలుస్తుంది కదా. సో మన చుట్టుపక్కల ఎవరికైనా పెరాలసిస్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి పర్మనెంట్ డిజబిలిటీ అనేది ఉంటుంది. చెయ్యి కాలు చచ్చిపడిపోవడం, వాళ్ళు సోషలైజ్ గా బయటకు వెళ్ళలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆరిజిన్ లో మేము చేసేది ఏంటి అని అంటే ఏకకాలంలో పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ కి అంటే క్రేనియోటమీ జరుగుతుంది, ట్రకియోస్టమీ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఉన్న పేషెంట్స్ కి కూడా ఆయుర్వేద, ఆక్యుపెంచర్, ఎలక్ట్రోహోమియోపతి ఇవి 3 కాంబినేషన్స్ ఇస్తూ రోజుకి 8 గంటలు రిహాబిలిటేషన్ అనేది ఇవ్వడం అనేది ఆరిజిన్ లో మాత్రమే జరుగుతుంది అని చెప్పడానికి కూడా నేను చాలా ఆ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను అనమాట. సో ఆరిజిన్ లో మాత్రమే ఒక పేషెంట్ కి, పెరాలసిస్ పేషెంట్ కి 8 గంటలు కంప్లీట్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ అనేది జరుగుతుంది. అడ్రస్ చెప్తారు. యా, ఆరిజిన్ అనేది 4 బ్రాంచెస్ ఉన్నాయండి టోటల్ ఏపీలో. వైజాగ్ రైల్వే న్యూ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంది, దిస్ ఇస్ అవుట్ పేషెంట్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ వైజాగ్ లో ఎండాడ్ లో ఉంది, అది ఇన్ పేషెంట్ ఫెసిలిటీ తోటి ఉంటుంది, పేషెంట్స్ అడ్మిట్ చేసుకొని చేస్తాము. థర్డ్ బ్రాంచ్ ఒంగోలులో ఉంది అండ్ ఫోర్త్ బ్రాంచ్ ఒంగోలుకి నియర్ బై ఇన్ పేషెంట్ ఫెసిలిటీ తోటి సంతనూతలపాడు అనే గ్రామంలో ఉంటది అనమాట. నేచర్ కి దగ్గరగా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ నేచర్ కి దగ్గరగా ఇవ్వడం అనేది జరుగుతుంది.